ట్రయోటేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నా అంటే అది ఎర్లీ మార్నింగ్. ఎంత పొద్దున్న లేసాం తెలుసా, గుడికి వెళ్ళాలని చెప్పేసి మాతో పాటు మా బుడ్డోడు కూడా లేచిండు. లేచి దప్పున రెడీ అయ్యేసి కిందికి వచ్చేసినాము. మనం ఏలూరు పోయినాము అంటే అక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిన గుళ్ళు ఏమేమి ఉన్నాయో ముందే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటాం కదా. అదేవిధంగా మేము కూడా అన్నీ రెడీ చేసేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని అక్కడి నుంచి చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసినాము. ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఏలూరులో ఉన్న ద్వారకా తిరుమల ఆర్ చిన్న తిరుపతి. ఇక్కడికి వచ్చిన తర్వాత బొట్లు పెట్టించుకోవాలని అందరికి అనిపించింది. సో తలా ఒకలం బొట్లు పెట్టించేసుకున్నాము. లోపలికి పోయినాము. అక్కడ బయట కొన్ని ఫొటోస్ దిగినాము. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. బయట నుంచే నాకు డౌట్ ఉందన్నమాట, ఎందుకు రెండు గోపురాలు ఉన్నాయి అని చెప్పేసి. మా హస్బెండ్ ఏమో నాకు ఎంతూజియాస్టిక్గా ఒక ఆన్సర్ చెప్పారు. ఏంటి అంటే, నువ్వు ఇక్కడ విగ్రహాన్ని గమనించాలి, నీకు ఒక స్పెషాలిటీగా అనిపిస్తుంది ఇక్కడ విగ్రహంలో అని అంటే సరే అనేసి నేను వెయిట్ చేసిన దర్శనంకి వెళ్ళేలోపు ఇక్కడ వినాయకుడు ఉన్నారు. ఎవరు? మన గజేంద్ర స్వామి ఉన్నారు. ఇతనికి 10 రూపీస్ ఇస్తే తొండంతో ఆశీర్వదిస్తారు. కానీ మా బాబా ఎంత భయపడుతుందో చూడండి, అసలు లాస్ట్కి ఏడ్చింది కూడా. కానీ యానిమల్స్ని చూసి భయపడొద్దు, అది మంచి పద్ధతి కాదు. మా బుడ్డోడు చూడండి, సాహస వీరుడు, ఎంత బాగా పెట్టించుకున్నాడో ఆశీర్వాదము. అట్లనే మేమందరం కూడా తర్వాత వరుసగా నేను అని చెప్పేసి అందరం వెళ్ళినాము. ఒక 10 రూపీస్ ఇస్తే తొండంతో డిష్ మన ఒక గుద్దు గుద్దాడు అనమాట. హెవీ యానిమల్ కదండి. సో తన తొండం వెయిట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. నెత్తిపైన అట్లా ఆశీర్వదించడం కంటే కొట్టినట్టే అనిపించింది మాకు. అందరం అక్కడ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎదురుగుండా చూస్తే అన్నమయ్యది ఒక మంచి పెద్ద సైజ్ విగ్రహం ఉందన్నమాట. మేము అనుకున్నాం తర్వాత రిటర్న్లో ఒకసారి చూసుకుందాంలే అనేసి అనుకున్నాం, కానీ రిటర్న్లో అదే మర్చిపోయినాము. తర్వాత లోపలికి కొంచెం వెళ్ళిన తర్వాత ఫోన్స్ అవన్నీ లాకర్లో పెట్టేసేయమన్నారు. ఇది వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కొంచెం సేపు అక్కడ నుంచున్నాము. అక్కడంతా చదువుదాము, బోర్డు పైన ఏమేమి ఉందో అని చెప్పేసి అక్కడ నించొని తిరుగుతున్నాం అనమాట. సో ద్వారకా తిరుమల ఆర్ చిన్న తిరుపతి 2 పేర్లు ఉన్నాయి ఈ గుడికి. ఎక్కడైనా గర్భాలయంలో ఒక్కటే మూల విరాట్ ఉంటారు. ఏడాదికి ఒకటేసారి బ్రహ్మోత్సవాలు అవుతాయి. కానీ ఇక్కడ 2 మూల విరాట్లు ఉంటాయి. అట్లానే ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు అవుతాయి అన్నమాట. దీని ప్రీవియస్ హిస్టరీ ఏంటి అంటే, ద్వారకా అనే మహర్షి కృష్ణ ఇంకా గోదావరి నదుల మధ్య ఒక దట్టమైన అడవి ప్రాంతంలో గుహ లోపల ఒక మంచి పెద్ద తీవ్రమైన తపస్సు చేశారనమాట. చేస్తే స్వామి కూడా ప్రత్యక్షమైనారు. బాబు నీకు ఏం వరం కావాలి కోరుకో అనేసి అంటే, స్వామి నాకు మీ పాదసేవ తప్పించి ఇంకేం వద్దు, అదొక్కటే చాలు అని చెప్పిండంట. అందుకే అక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారని చెప్తారు. అయితే ద్వారకా మహర్షి చాలా ఏళ్ళు తపస్సు చేయడం వల్ల ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడం వల్ల స్వామివారి పాదాలు పుట్టలోనే ఉండిపోయినాయంట. సో ఉత్తరం నుండి పైన భాగం మాత్రమే దర్శనం ఇచ్చేదంట అందరికీ. దాని తర్వాత కొన్ని రోజులు అయినాక అక్కడికి వచ్చిపోయే కొంతమంది మహర్షి వాళ్ళు, ఋషి వాళ్ళు, విష్ణు భక్తులు వీళ్ళంతా అన్నారంట, ఏంటి అసలు స్వామి అంటేనే పాదసేవ లేకుండా ఎట్లా మూర్తి అనేసి అనుకుంటే స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు ఏమన్నారంట అంటే, సరే మీరు ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పారంట. సో అందుకే ఋషులు అందరూ కలిసి సర్వాంగ సుందర మూర్తిని తిరుపతి నుంచి తీసుకొచ్చి అన్ని ఆచారాల ప్రకారం తీసుకొచ్చి స్వయంభూగా వెలసిన మూర్తి వెనకాల ప్రతిష్ఠించారన్నమాట. ద్వారకా మహర్షి వల్ల ఆవిర్భవించిన విగ్రహము తిరుపతి నుంచి తెచ్చిన విగ్రహం ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చిందనమాట. ఇక్కడ స్వామి దక్షిణముఖంగా ఉంటారు. ఎందుకు అంటే ద్వారకా మహర్షి ఉత్తరం దిక్కుగా ఉండి తపస్సు చేయడం వల్ల ఆయనకి ఎదురుగా ప్రత్యక్షం అవ్వడం వల్ల స్వామి దక్షిణముఖంగా ఉంటారనమాట. ఇక్కడ ఉన్న స్కల్ప్చర్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్. మనకి దశావతారాలు అన్నీ చూపించారనమాట. బయటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న రాళ్లతో ఇల్లులు కడతారు కదా మొక్కుకొని, సో అవన్నీ కనిపించాయి. మేము కూడా ట్రై చేసాము. నేనైతే చిన్న చిన్న రాళ్లతో ఒక చిన్న 4 స్టార్ బిల్డింగ్ కట్టాను. ఎక్కడికి వెళ్ళినా సరే, పుణ్యక్షేత్రాలు కానీ ఏం వెళ్ళినా సరే ఈ చిన్న సైజ్ షాపింగ్ అయితే తప్పదు కదా. మా పాప నెమలికలు కావాలని కూర్చుంది. ఇంకా మా హస్బెండ్ నుండి మా ఆఫీస్లో ఫ్రీగా పడుంటాయి అక్కడ నేను తీసుకొస్తా అని చెప్పేసి అంటే సరే అని ఊకుంది.
లాస్ట్కి ఆ చిన్నది ఏదో టాయ్ అయితే కొనిపించినాము. ఊరికే సరే తీసుకొని రావద్దు కదా, ఏడిపించుడు ఎందుకు అని చెప్పేసి అది చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది. తీసుకొని మా హీరోకి చూపించింది. మా హీరో ఇంకొకటి కావాలని ఏడుపు. ఇంకేం చేస్తాం, పోయి వాడికి కూడా ఇంకోటి కొనిపించేసినాము. అక్కడ అంతా చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అందరూ. నాకు చాలా నచ్చింది అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా. అందరూ కూడా మంచిగా పలకరిస్తున్నారు అనమాట మనల్ని, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏంది అనేసి. నేను చెప్పిన కదా అక్కడ అన్నమాచార్యుల వారి విగ్రహం ఉందని చెప్పేసి, అదొక్కటే మిస్ అండి, లేకపోతే మీకు అది కూడా చూపిస్తుండే. ఇంకా రిటర్న్ ఏమైంది, అక్కడ రూమ్కి వెళ్ళినామా, లగేజ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని ప్యాక్ చేసుకొని పోదామని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోయినాము. అక్కడ ఒక చిన్న సైజ్ ఫంక్షన్ అవుతుంది. నాకు అనిపించింది మనం కూడా రెడీ అయ్యే ఉన్నాం కదా, ఫంక్షన్లో పోయి తింటే ఎట్లుంటుంది అని చెప్పి. జస్ట్ ఫర్ ఫన్ నేను చెప్తున్నాను, నిజంగా చేయలేదు మేము అది. అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఏరుకొని మా హస్బెండ్కి చూపిస్తే థమ్స్అప్ చూపిస్తున్నాడు. అయ్యో, లవ్ని ఎక్స్ప్రెస్ చేసే రిటర్న్ ఎక్స్ప్రెస్ చేయడమే రాదండి కొంతమందికి. ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయినాము మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడ నేను వీడియో